ధనురాశి వారికి 1వ తారీఖు డిసెంబర్ నుండి 10వ తారీఖు డిసెంబర్ 24 వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనూ ద్వితీయంలోనూ శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో ఒక 2 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 8 రోజులు జరుగుతోంది. ఈ శుక్రుని యొక్క సంచారం 2 రాసుల్లో జరిగినా కూడా 2 రాసుల్లోనూ కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలే అందజేస్తూ ఉన్నారు. అంచేత మనకి మంచి ఆలోచనలు, మంచి ఉల్లాసంగా, మంచి ఉత్సాహంగా, ఏ విషయంలో మనం ఎంటర్ అయినా, ఏ విషయంలో మనం ప్రవేశించినా ఆ విషయాలన్నీ కూడా మనకి తిరిగి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అందులో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తూ ఉంటాము. ఇక ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి 8 రోజుల్లో మనకి కుటుంబంలో ఒక ఉత్సాహం, ఒక ఆనందం, భార్యాపిల్లలతో మంచి సంతోషంగా గడపగలగటం, ధనం రాబడి పెరగటం, వాక్కు మంచి మాటగా ఉండటం, అలాగే లలిత కళలు ఏమైనా ఉన్నవారైతే ఆ లలిత కళల్లో బాగా పేరు ప్రఖ్యాతులు గణించటం, అలాగే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేవారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితంగా కనిపిస్తోంది. అలాగే ఈ షేర్ మార్కెట్ కాకుండా ఇది ల్యాండ్ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి లాభాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంచేత ఈ అందరికీ కూడా ఈ ధనురాశి వారికి ఈ శుక్రుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. టీవీ రంగంలో వారికి, అలాగే సినిమా రంగంలో వారికి కూడా చాలా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అండి. ఇది కూడా శని భగవానుడు కూడా తృతీయ స్థాన సంచారం వల్ల మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ భగవంతుడు మీకు కలిగిస్తూ ఉన్నాడు. అక్కడ మీకు మీ అన్నదమ్ములు కావచ్చు, మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, మీరు నివసించే గృహానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా సత్ఫలితాలన్నీ కూడా శని భగవానుడు తృతీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో రాహు యొక్క సంచారం మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రాహు వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలాగే సేవకులు, మిత్రులు, వాహనాలు ఇవేవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితాలు మీకు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఏదో రిపేర్ రావడం, బైక్ కారుకు ఉంటే దానికి చిన్న ఇబ్బందులు రావటం, ఈ విధమైనటువంటి లేకపోతే దాన్ని ఇన్స్టాల్మెంట్గా టైం కట్టలేక ఏవో ఒక ఇబ్బందులు మనకి ఎదురయ్యేటువంటి అవకాశం చతుర్థంలో రాహు వల్ల గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఉన్నది 6వ స్థానం, కానీ వక్రగతి మూలంగా 5వ స్థాన ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 5వ స్థానంలో ఉండటం వల్ల మన యొక్క సంతానం యొక్క చదువు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెడతారు. అలాగే పిల్లలందరితో కూడా పోట్లాట లేకుండా చక్కగా ఆడుకోవటం, తెలివైన వాళ్ళతో స్నేహం చేయటం, ఈ విధంగా ఉంటుంది. గుళ్ళకి వెళ్ళటం, కాస్త బుద్ధిబలం ఉపయోగించటం, ఇవన్నీ కూడా 5వ స్థానం గురువుల యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం అండి. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం దుఃఖం, కొంచెం ఎవరో దూర బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరో ఆ మరణ వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ధన నష్టం జరుగుతూ ఉంటుంది. ఎవరితో మనం మంచిగా మాట్లాడదామని ప్రయత్నం చేసినా కూడా కలహాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనకు కూడా గాయాలు అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే దశమ స్థానంలో కేతు సంచారం. ఇది ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. మీరు చేసినటువంటి శ్రమకి తగినటువంటి గుర్తింపు ఉండదు, తగిన ప్రతిఫలము ఉండదు. ఈ విధంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పితూరులు చెప్పేవాళ్ళు, లేకపోతే మీ బాస్కి మీరు నచ్చకపోవడం, ఇట్లాంటివి కొన్ని ఇబ్బందులు ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం తద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక వ్యయస్థానంలో రవి యొక్క ఏకాదశ స్థానంలో ముందు బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలండి. ఆయన నిజానికి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా వక్రగతి ద్వారా మనం ఏకాదశ స్థాన ఫలితాన్ని చెప్పుకుందాం. ఆయన బుధుడు ఏకాదశ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. మీకు ఆదాయాన్ని పెంచేటటువంటి అవకాశం బాగా ఉంది. మీరు ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ కూడా అందులో మీ యొక్క నైపుణ్యం బాగా కనిపిస్తుంది. మీరు ఆ వ్యవహారంలో చక్కగా విజయాలు సాధించగలుగుతారు.
ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఈ ఏకాదశ స్థానంలో బుధుడు సామాన్యమైన విషయం కాదని డబ్బుల విషయంలో చాలా చక్కగా మీకు సహకరించే అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో రవి సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో రవి సంచారం మాత్రము కొంచెము అనారోగ్యాలని సూచిస్తూ ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు సూచిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా కొంచెం చిన్నదో పెద్దదో ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. తద్వారా ధన వ్యయం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో దెబ్బతీస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఏ స్థానంలో రవి సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ ధనురాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇందులో 3 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. శుక్రుడు కావచ్చు, శని కావచ్చు, అలాగే శుక్రుడు, శని, గురువు కూడా చాలా మంచి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 5వ స్థానం సంచారం చెప్పుకున్నాం కాబట్టి మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. తద్వారా ఏదేమైనప్పటికీ ఇది పెద్దగా మీరు ఆలోచించి బాధపడాల్సిన విషయం కాదు. ఇది కేవలము గోచారము. దీని ప్రభావం చాలా తక్కువ. ప్రభావం లేదని మాత్రం అనుకోకండి, ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, కానీ చాలా తక్కువ. మీది రాశిగతమైనటువంటి ఫలితాలు. వ్యక్తిగత జాతకాన్ని రాయించుకోండి మా చేత, లేదా నిష్ణాతులు లేని వారు ఎవరైనా పర్వాలేదు. దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు రాయించుకోవచ్చు. ఈ సౌకర్యం మా దగ్గర ఉన్నది. శుభం భూయాత్.